ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు నేను వచ్చేస్తే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ షేర్ చేయబోతున్నాను. సో ముందుగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు లంచ్లోకి వచ్చేస్తే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాను, పోపు సామాన్లన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లి, కరివేపాకు, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇవేంటంటే బీట్రూట్ చాలా మంచిది కదా! బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బీట్రూట్ తిన్నట్టయితే చాలా బ్లడ్ చేరుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్రై వచ్చేస్తే ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో చిన్న పిల్లలకి కూడా పెట్టండి. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. సో బీట్రూట్‌ని ఫ్రై కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి నేను మూత పెట్టుకొని జస్ట్ ఒక 10 మినిట్స్ వరకు అలా ఉంచుకొని అప్పుడు లాస్ట్‌లో మనం ఉప్పు, కారం వేసేసుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుందిది. అండ్ దీంతో ఏంటంటే చాలామంది దీంట్లో కొబ్బరి కూర కూడా యాడ్ చేస్తారు. చాలా రకాలుగా ట్రై చేస్తారు. బట్ నేనిదైతే సింపుల్‌గా చేసేస్తున్నాను. సో ఈవెన్ ఇది క్యారేజ్ బాక్సెస్‌లో పిల్లలకి జస్ట్ కర్రీ అయిపోయిన తర్వాత మనం రైస్ వేసేసి మిక్స్ చేసేసుకున్నా కూడా చాలా బావుంటుంది. సో దీంతో మనకి బీట్రూట్ హల్వా చేస్తారు. చాలా రెసిపీస్ ఉంటాయి. సో నేనిదిలా నా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనొచ్చి పార్లర్‌కి వెళ్తున్నాను. సెంట్రల్ దగ్గరున్న స్క్వేర్ సెలూన్ ఉంది కదా! సో అక్కడికి వెళ్తున్నాను. అండ్ హెయిర్ స్పా చేయించుకున్నాను. ఎవ్రీ మంత్ నేను హెయిర్ స్పా కంపల్సరీగా చేయించుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే అంత రిజల్ట్ అనిపించదు నాకు. బట్ పార్లర్‌కి వెళ్తే వాళ్ళేంటంటే మనకి ఆ మసాజ్ చేయడం ఇవన్నీ ఉంటుంది కదా! అండ్ నేనొచ్చేసి నోరిష్ అండ్ రిలాక్స్ హెయిర్ స్పా చేయించుకున్నాను. దాని కాస్ట్ వచ్చేస్తే 2000 రూపీస్. బట్ నాకు మెంబర్‌షిప్ కార్డ్ ఉంది కాబట్టి నాకు 1000 రూపీస్‌కి చేశారు. సో ఇప్పుడు వాళ్ళు మసాజ్ చేస్తున్నారు. మొత్తం హెడ్ అంతా కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ అనేది ఉంటుంది కదా! వాళ్ళు ఇస్తారు కదా! ఆ ప్రెషర్ ఇచ్చేటప్పుడు మన హెడ్ చాలా రిలాక్స్ అవుతుంది. అండ్ ఇదేంటంటే దీనివల్ల మన హెయిర్ కూడా గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు నాకు స్టీమ్ ఇచ్చారు. సో స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే హెయిర్‌కి ఇప్పుడు ఏదైతే స్పా క్రీమ్ పెట్టారో అదంతా కూడా చక్కగా స్టే ఆన్ అవుతుంది. ఇదొక 10 మినిట్స్ పాటు కొంచెం అలాగా మనకి స్టీమ్ అనేది ఇచ్చారు. సో స్టీమ్ అయిపోయిన తర్వాత వాష్ చేసేసిన తర్వాత డ్రై చేస్తున్నారు. సో వచ్చేస్తే ఎప్పుడు కూడా మనం బ్లో డ్రై అనేది కూల్ డ్రై ఇస్తేనే బావుంటుంది. బికాజ్ ఏంటంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. సో నేను అందుకనే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే హెయిర్ స్పా అనేది మంత్లీ ట్వైస్ చేయించుకోవాలి. బట్ నాకు ట్వైస్ పిల్లలతో అవ్వదు కాబట్టి వన్సే చేయించుకుంటాను. కంపల్సరీగా చేయించుకుంటాను. సో మీరు చూసారు కదా! హెయిర్ అనేది ఆ షైనింగ్ వస్తుంది స్పా చేయించుకున్న తర్వాత. మంచి లుక్ వస్తుంది. అండ్ హెయిర్ కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు. కెమికల్స్ అలాంటివి ఏమి ఉండవు కదా! వీళ్ళు యూజ్ చేసింది లోరియల్ హెయిర్ స్పా చేశారు. సో లాస్ట్ సీరమ్ అప్లై చేసేసి ఇప్పుడు జస్ట్ బ్లో డ్రై నార్మల్‌గా ఇచ్చేసారు. చూసారు కదా! ఎంత బావుందో కదా అవుట్‌లుక్. చాలా బావుంటుంది. ఈవెన్ పార్టీస్‌కి వాటిలకి వెళ్ళేటప్పుడైతే ఇంకా బావుంటుందన్నమాట హెయిర్. సో నేను హెయిర్ స్పా చేయించుకుని వచ్చేసాను. సో నా హెయిర్ చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. సో కంపల్సరీగా నేను ఎవ్రీ మంత్ స్పా అనేది చేయించుకుంటాను నేను. హెయిర్‌కి చాలా మంచిది మనం స్పా చేయించుకోవడం వల్ల హెయిర్ చాలా నేను చేయించుకున్నది వచ్చేస్తే నోరిష్ అండ్ రిలాక్సింగ్ చేయించుకున్నాను. దాని కాస్ట్ వచ్చేస్తే 2000 రూపీస్. బట్ నాకు మెంబర్షిప్ కార్డ్ ఉంది కాబట్టి నాకు 1000 రూపీస్కే నాకు చేస్తారు. సో హెయిర్ చూసారు కదా చాలా సాఫ్ట్ సిల్కీగా ఉంటుంది. చక్కగా మసాజ్ చేస్తారు, స్టీమ్ ఇస్తారు. ఇవన్నీ మన ఇంట్లో చేసుకోవాలంటే మనకి టైం ఉండదు. సో నేను అందుకే కంపల్సరీగా ఎవ్రీ మంత్ నేను వెళ్ళి స్పా అనేది మాత్రం హెయిర్ కేర్ మాత్రం నేను డెఫినెట్గా తీసుకుంటాను. స్కిన్కి కాకపోయినా హెయిర్కి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఫ్యాషన్ దగ్గర నుంచి నేను ఒక సారీ అండ్ కుర్తీ ఆల్రెడీ మీరు సారీ కూడా చూస్తారు. నేను గివ్ అవేలో చూపించాను కదా మీకు. ఫస్ట్ విన్నర్కి నేను సారీ ఇస్తానని చెప్పాను కదా. సో ఇది సారీ. ఈ సారీ మెటీరియల్ వచ్చేస్తే జపాన్ క్రేప్. చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిఓడి ఆప్షన్ కూడా అవైలబుల్. సో మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేస్తే 699 రూపీస్. 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంది. సో ఇది బ్యూటిఫుల్ సారీ. ఇది ఫస్ట్ విన్నర్కి వచ్చేస్తుంది ఈ సారీ. అందుకే నేను మీకు చెప్పాను కదా సారీ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తానని గివ్ అవే వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో తనది వాట్సాప్ నెంబర్, ఎఫ్బి లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇంకొక కుర్తీ తీసుకున్నాను. సో ఇది వచ్చేస్తే అనార్కలి టైప్ కుర్తీ. సో నేను పిక్స్ మీకు పక్కన ఇన్సర్ట్ చేస్తాను. సో మీకు తెలుస్తుంది. సో ఇది అనార్కలి కుర్తీ చాలా బాగుంటుంది. మంచి బ్రాండ్ లుక్ వస్తుంది.
సో ఫుల్ ఫ్లోర్ లెంత్ వస్తుంది. అండ్ దీంట్లో సైజెస్ వచ్చేస్తే మీకు 36 నుంచి 46 సైజెస్ ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 1150 రూపీస్ ప్లస్ 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఉంది. సో మీకు ఈ రెండిట్లో ఏది నచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అంతే, ఈ రెండు నాకైతే ఇది సారీ మీ అందరికీ నేను గివ్ అవేలో చూస్తారు కాబట్టి ఫస్ట్ విన్నర్కి వస్తుంది. అండ్ ఈ కుర్తీ నేను వేసుకున్నప్పుడు డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. ఈవినింగ్ వచ్చేస్తే నేను రితిక బట్టలు మడత పెడుతున్నాము. యాక్చువల్లీ వర్ష వచ్చేస్తే బయట టీవీ చూసుకుంటుంది. అండ్ నేను రితిక వచ్చేసి బట్టలు ఏంటంటే వీళ్ళు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మాకు ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు వర్ష రితిక వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని ఉంచేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నేను శ్రీధర్ వెళ్తాం అన్నమాట. అందుకే ఒక 2 days మమ్మీ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేస్తారని చెప్పి నేను వాళ్ళ బట్టలన్నీ బ్యాగ్లో సర్దుతున్నాను. మళ్ళీ మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు వచ్చేస్తారు. సో అందుకే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు ఇల్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఎంతైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. సో అక్కడ వాళ్ళు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకనే నాకు హెల్ప్ చేస్తుంది రితిక. ఇద్దరం కలిసి అలా మాట్లాడుకుంటూ బట్టలు నేను వాళ్ళవి సర్దేశాను. సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వ్లాగ్స్ అని వాళ్ళకి అనిపిస్తుంది. నా చేతిలో ఇప్పుడు ఉన్నాయి 3 లిప్ క్రయాన్స్. యాక్చువల్లీ ఏంటంటే నివియా మెల్టింగ్ మాయిశ్చరైజర్ అండ్ కలర్ క్రయాన్ లిప్ క్రయాన్స్. ఇవి సూపర్ ఉన్నాయి. ఇవి న్యూ లాంచెస్ వస్తున్నాయి కాబట్టి నేను మీతో రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీంట్లో మనకి 3 కలర్సే ఉన్నాయి. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేస్తే 299 రూపీస్, బట్ మనకి ఇది 250 రూపీస్కి వస్తుంది. సో లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. సో 3 బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేస్తే మనకి కలర్ ఆన్ లిప్ క్రయాన్. సో ఫస్ట్ వన్ షేడ్ వచ్చేసి ఇది హాట్ పింక్. సో ఇది మనకి 3.3 ml ఉంది. అండ్ ఇవేంటంటే మనకి లిప్స్, చాలామంది లిప్స్టిక్ వేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి లిప్ క్రయాన్స్ ఏంటంటే మనకి లిప్స్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఐ మీన్ లిప్ బామ్లా పనిచేస్తుంది. అండ్ యాజ్ యూజువల్గా లిప్స్టిక్లా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైతే లిప్స్టిక్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, పెట్టుకోవడం కొంతమంది ఇష్టం ఉండదు పెట్టుకోవడం, సో అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. సో నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీని షేడ్ ఎలా ఉంది అన్నది. సో ఇది ఫస్ట్ షేడ్, ఇది హాట్ పింక్. సో ఇది హాట్ పింక్ దీని షేడ్. సో ఇది మంచి గ్లాసీగా ఉంది. సో లిప్ బామ్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. లిప్స్కి లిప్స్టిక్ వేసినట్టే చాలా బాగుంటుంది. చూసారు కదా. సో ఇది హాట్ పింక్. నెక్స్ట్ వన్ వచ్చేస్తే ఇది కోరల్ క్రష్. ఇవి మొత్తం 3 షేడ్సే ఉన్నాయి. సో అందుకే ఆ 3 షేడ్స్ కూడా నేను మీతో రివ్యూ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఆరెంజ్ కలర్ షేడ్లో ఉంటుంది. సో ఆరెంజ్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి ఇది బాగుంటుంది. సో ఇవి కొత్తగా న్యూ లాంచెస్, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేస్తే పాప్ రెడ్ కలర్. ఇది సో రెడ్ కొంచెం డార్క్ కలర్ ఇష్టపడిన వాళ్ళకి బాగుంటుంది. సో అందుకే 3 కలర్స్ కూడా షేర్ చేస్తున్నాను నేను. సో ఇది పాప్ రెడ్. సో దీని షేడ్ చూద్దాం ఎలా ఉందన్నది. సో ఇది రెడ్ వన్. సో యాజ్ యూజువల్గా లిప్స్టిక్ వేసినట్టే ఉంటుంది. సో ఈ 3 కలర్స్ నా దగ్గర లిప్ క్రయాన్స్ ఉన్నాయి. సో ఇవి 3 చాలా బాగున్నాయి. అండ్ దీని కాస్ట్ కూడా 250 రూపీస్ ఈచ్ వన్. సో లిప్ మాయిశ్చరైజింగ్లా ఉంటుంది, లిప్ క్రయాన్స్ కాబట్టి సూపర్గా ఉంటే నచ్చితే మాత్రం ట్రై చేయండి డెఫినెట్గా. సో ఇప్పుడు నైట్ డిన్నర్లోకి నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. చాలామంది ఉప్మాని షేర్ చేయమని అడిగారని చెప్పి చూపిస్తున్నాను నేను. సో ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని సేమియాని రోస్ట్ చేసుకుంటున్నాను ఒక 2 minutes పాటు. అది గోల్డెన్ కలర్ బ్రౌన్కి వచ్చినంత వరకు కూడా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత కొంచెం అంత ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం. సో దీనికి మనకి ముందుగా కావాల్సినది ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత వచ్చేసి నేను పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాల్సితే గ్రీన్ పీస్ కానీ, క్యారెట్ కానీ, పొటాటో కానీ, చాలామంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నేను నా స్టైల్లో చూపిస్తున్నాను. తర్వాత కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుందాం మనం. సో కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి ఆనియన్స్ అనేవి కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. మనం పొడుగ్గా కట్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుంటున్నాం దీంట్లో. ఒకసారి మిక్స్ చేసుకుని ఆనియన్స్ అనేవి కొంచెం అవి కలర్ చేంజ్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పీసెస్ యాడ్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది టమాటో పీసెస్. సో ఇవి ఒకసారి మొత్తం అంతా కూడా మనకి కుక్ అవ్వాలి. సో కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి 2 glasses ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి దానికి 4 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అంటే రేషియో 1:4
2 చేసుకోవాలి. తర్వాత సాల్ట్ ఏసేసుకొని ఒకసారి మరిగిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న సేమియా వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి మాత్రమే కలపండి. పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి అది రెడీ అయిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత కొంచెం చూసారు కదా ఇలా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే తీయొద్దు. నేను సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకున్నాను విత్ వాటర్ మెలన్ జ్యూస్. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. హావ్ ఎ నైస్ డే.